72 కొత్త జంటలకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ పెళ్లి కానుక 14,40,000 రూపాయలు అందజేసిన జ్యోతుల నవీన్. జగ్గంపేట నియోజకవర్గం నిరుపేద ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి కానుక జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తానని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలో 209 ఆడబిడ్డ పెళ్లిళ్లకు 41,80,000 ఇప్పటి వరకు అందించారు. గత నెల రోజులుగా 72 వివాహాలు జరిపించగా వారందరికీ బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన వధూవరులందరికీ 20,000 రూపాయలు చొప్పున 14,40,000 అందించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డ నా కుటుంబ సభ్యులుగా భావించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 పెళ్లి కానుక అందిస్తున్నామని, ఈ పెళ్లి కానుక అందుకోవడానికి ఒక్కటే అర్హతని, మా నియోజకవర్గంలో ఆధార్ కార్డు కలిగి ఉండి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి అని, పెళ్లికి 10 రోజుల ముందు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అని నవీన్ అన్నారు. ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు, పాటంశెట్టి రవి, బొల్లంరెడ్డి రామకృష్ణ, పాటంశెట్టి మురళీకృష్ణ, పోతాబత్తుల శ్రీను, బోదిరెడ్ల సుబ్బారావు, శీలామంతుల వీరబాబు, వెంకటేశ్వరరావు, కొండ్రు అప్పలరాజు, మండపాక వెంకటేశ్వరరావు, సుంకర సీతారామయ్య, వెన్న వీరబాబు, కాకిలేటి రాయుడు, పనగంటి బాబ్జీ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఏ బాజీ గారికి మనం దూరం పోలమా ఎలా వచ్చి వెళ్ళమ్మా సరే ఓకే
ఓకే బ్రహ్మాండంగా ఉన్నది సార్.